హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు చంకబట్టలు పడితే విరక్తి వస్తుంది. ఉంది కదా, సరిపోతుంది. ఇప్పుడు నేను చంకబట్టలు వాడకుండా కట్టింగ్ చూపిస్తాను. అయితే ఇప్పటివరకు అయితే వీడియో వాళ్ళు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది మన షాప్లో ఈరోజు ఏం క్లాస్ నడుస్తుంది అనేది. ఎందుకంటే కొత్తగా వచ్చింది, తను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన. బ్యాక్ ఫ్రంట్ చూడని వాళ్ళు ఉంటే చెక్అవుట్ చేసేయండి. అయితే ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసినాను. ఇది థర్డ్ వీడియో. ఫస్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, చేతులు అన్నట్టు. అయితే దీనికి తనేమో చాలా పెద్ద సైజు బ్లౌజ్, అయితే 43-42 ఇంచెస్ బ్లౌజు. ఇంక చంకబట్టలు వేయాలంటే చాలా విరక్తి వస్తుంది మనకు, పడకుండా చెప్తా. ఇప్పుడు ఫస్ట్ క్లాత్ ఎంత మిగిలింది, ఎంత కొన్నవి? ఇది మీటర్ బావు తీసుకున్నావు, పెద్ద సైజు బ్లౌజ్ అని నీకు ముందే అర్థమయ్యి అతుకులు వేయడం బాబు పోయినా సరే అనిపిస్తుంది అతుకులు వేయడం కంటే. ఆ పెద్ద సైజు మీటర్ బావు తీసుకున్నా మన చంకబట్టలు పడతాయి, లాజిక్ తెలియకపోతే. అయితే ఏం చేస్తావు నువ్వైతే, నార్మల్గా మనమైతే ఇలా క్లాత్ని ఇలా తిప్పుకోవాలి. మనం ముందు బాగా కట్ చేసినాక ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచుల సైడు మనం నిలబడ్డ సైడ్ ఉంటే ఇది ఇలా పెట్టేసి మనం ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు హ్యాండ్స్ కట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఫోల్డింగ్ అట్లా కాదు. ఇప్పుడు ఫోల్డింగ్ ఎట్లా వేయాలంటే ఇది ఇలానే ఉంచి మనం అలా కొలత బ్లౌజ్ హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఒక మార్క్ చేయాలి. ఒకటి ఎంత వాళ్ళ సైజ్ ఎంత, ఫస్ట్ 7.5. అంటే 7.5 వాళ్ళ సైజుకి మనం ఎంత కలపాలి, కుట్లకు అటు ఇటు 8.5 తీసుకోవాలి. కుట్ల కింద పైన కలిపి 8.5 ఇక్కడ తీసుకునే ముందు ఫస్ట్ నువ్వు ఇది నీట్గా వట్టిగానే, ఇది స్కేల్ పెట్టకుండా సరే, కానీ వట్టిగా ఇది నీట్గా కట్ చేయి. ఫస్ట్ కట్ చేయి. ఇగో గిడి ఉంది కత్తెర. చిన్నగానే, ఎక్కువ క్లాత్ వేస్ట్ చేయొద్దు, మనకు కరెక్ట్ సమానం ఉంటే సరిపోతుంది. చాలు, కట్ చేయి మొత్తం బట్టి కట్ చేసేయి. ఇక్కడ నుంచి నువ్వు 8.5 పెట్టు. 8.5, 9 పెట్టుకున్నా సరే. పెట్టుకున్నావా? ఇక్కడ మార్క్ పెట్టేసి పెట్టు. ఇంకా పెట్టిన తర్వాత ఈ క్లాత్ని ఇప్పుడు నీకు ఎక్కడి వరకు అయితే సరిపోతుందో అనిపిస్తుందో అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసుకో. ఇంకా నీకు 10 ఇంచుల హైట్ కూడా సరిపోతుంది ఈ బ్లౌజ్. పెట్టే విధానంలో, బ్యాక్ పెట్టే విధానంలో, ఫ్రంట్ పెట్టే విధానంలో, హ్యాండ్స్ పెట్టే విధానంలో నీకు మీటర్ క్లాత్లో కూడా సరిపోతుండే. 1.5 మీటర్ తీసుకున్నావు కదా, 10 సెంటీమీటర్లు అయినా సరిపోతుండే. కానీ 1.5 మీటర్ అయితే బెటరే నీకు ఇంత సైజు కాబట్టి. ఇంకా కొంచెం చిన్న సైజు ఉన్న వాళ్ళకి మీటర్ అయినా సరిపోతుంది నీకు చంకబట్టలు వాడకుండా. చేతులు చిన్న ఉన్నప్పుడు మీటరే సరిపోతుంది మన సైజు తక్కువ ఉన్నప్పుడు. ఇప్పుడు ఫోల్డ్ చేసినావు కదా ఇట్లా. ఈ ఫోల్డ్ చేసినాక ఇప్పుడు ఒరిజినల్ హైట్ పెట్టు, కరెక్ట్ హైట్ పెట్టుకో. 7.5 అయితే 8.5 కరెక్ట్ పెట్టు. కింది నుంచి 7.5 పెట్టు. 8.5కి ఒక మార్కు పెట్టేసి కొలత బ్లౌజ్ తీసుకో. ఇప్పుడు టేప్ ఉంచుకో మెడలా. టేప్ ఏ రకంగా వేసుకోవాలి, 1, 2, 3 లేదు రైట్ సైడ్ ఉండాలి మనకి. ఈ చేతి ఇప్పుడు వాటం ఇటే ఉండాలి ఎప్పుడు, ఇట్లా రైట్ సైడ్ 1, 2, 3 లేదు ఎప్పుడు టక్క తీయడానికి, ఇట్లా వదిలిపెట్టి ఇట్లా తీయడానికి. ఇప్పుడు కింద లూజింగ్ చూడు, 2 అయిపోయినాయి. అది ఉల్టా అయింది కూడా, ఇప్పేసినావా? ఇప్పి మళ్ళీ వేసేయి. అది ఎంత ఉంది? 7. ఈ 7 పెట్టి ఇక్కడ మార్క్. ఇప్పుడు హైట్ లైన్ వేసేయి, చిన్న స్కేల్ తీసుకొని. ఈ స్కేల్ ద్వారా నీకు నేను హ్యాండ్స్ కట్టింగ్ విధానం చెప్తా. ఇట్లనే స్ట్రేట్ వేసేసి వేసి మనది ఆమ్ రౌండ్ మీద వచ్చేసి 10-10.5 ఉంది అంతే కదా. మనం బ్యాగ్ గొలుసుకున్నప్పుడు అంతే, డాటేసే వరకు కరెక్ట్ అవుతుంది. మనం బ్యాగ్ గొలుసుకుందే ఉంచుకోవాలి 10.5. ఆ 10.5 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10.5 పెట్టు. ఒకసారి క్రాస్లో గట్టిగా పెట్టు, లాజిక్ ప్రకారంగా పెట్టినవా? ఈడ పెట్టు మార్కు చిన్నగా. ఆమ్ డౌన్ ఎంత వచ్చింది? 3.5. ఇప్పుడు ఈ ప్రకారంకి మన లూజ్ ప్రకారము సరిపోయిందా చూసుకోవాలి. 3 ఇంత రాదు అని అనిపిస్తే మనం ఆమ్ డౌన్ మీదకి పెట్టుకోవాలి. లూజ్ ఇంత లేదు చూడు, అంటే ఈడికే వస్తుంది, ఈడికి రాదు. ఈడికి వచ్చినప్పుడు నీ ఆమ్ డౌన్ ఎంత రావాలి? 10 రావాలి అన్నప్పుడు ఇంకా కొంచెం ఇట్లా కిందికి దిగాలి. ఇట్లా వచ్చిందా లైన్ కరెక్ట్, ఇట్లా దిగాలన్నట్టు. ఆమ్ రౌండ్ ఇలా డిసైడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇది చూడు మనది కూడా ఈడెంత ఉందో అంతకొచ్చింది. ఇప్పుడు ఈడికి పెడితే ఇది పెద్దగా కాకుండా ఈ ఆమ్ డౌన్ ఎంత తీసుకోవాలి ప్రతిదానికి కామెంట్ ఉంటుంది. ఏం లేదు, మనం చూసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ దానికి కొంచెం అటు ఇటుగా ఇది సెట్ కావాలి, ఈ లూజింగ్ సెట్ కావాలి. ఇప్పుడు నువ్వు ఇది పెట్టినాక ఈ లూజ్లో ఎన్ని కుట్లు వేసినా ఈడ కరెక్టే ఉంటుంది, ఈడ టైట్ అవుతుంది, లేకపోతే ఈడ లూజ్ అవుతుంది. మనకి ఈ కుట్లన్నీ సెట్ కావు. ఇప్పుడు ఈ లూజ్ సెట్ కావాలన్నట్టు ఇట్లా. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి ఆమ్ డౌన్ ఎంత తీసుకున్నాం? 4.5 ఇంచులు తీసుకున్నాం, పెద్ద సైజు కాబట్టి. ఈ 4.5 ఇంచులకి ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ వేసుకుందాం. మళ్ళీ 2 ఇంచ్ ఖర్చు. ఇప్పుడు ఈ ఆమ్ డౌన్ వేసుకున్న ప్లేస్ను ఈ 4.5 ఇంచులని ఇలా ఒక లైన్ వేసుకోవాలి. ఇది మనకు మెయిన్ పాయింట్. ఇది కరెక్ట్ కావాలి, ఇది కూడా సెట్ కావాలి. ఇది ఇక్కడ సెట్ కావాలి, ఇది ఇక్కడ సెట్ కావాలి, మళ్ళీ రౌండ్ సెట్ కావాలి. ఈ 3 సెట్ అయితే ఆ బ్లౌజ్ కట్ చేసిన ప్రకారం ఈ బ్లౌజ్ దాని మీద పెడితే ఈ పాయింట్లు కలవాలి. కలవకపోతే మన కటింగ్ కొంచెం తప్పు పోయింది, కొంచెం ఏమో మిస్టేక్ పోయింది అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టు. ఇప్పుడు స్కేల్ తోటి ఇలా లైన్ చెయ్యి ఇక్కడ వరకే. చేసి ఇప్పుడు నీ టేప్ తోటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టేప్ పెట్టు. ఇట్లా పెట్టు, ఇట్లా టేప్ పెట్టు, పట్టుకో. పెట్టినావా? ఇప్పుడు ఈ మిడిల్ చేసి టేపును ఇలా సమానం చేసి ఇక్కడ పట్టి. మనకు లెక్కలు రానక్కర్లేదు, అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ సమానం, మళ్ళీ మధ్య మిడిల్ చేయి. మళ్ళీ ఇది తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి మిడిల్ పెట్టేసి 3 పెట్టినాం కదా. ఈ 3 మార్క్స్ మనకు వచ్చినాయి. ఈ 3 మార్క్స్లల్లో మన భుజం వైపు, పైన భుజం వైపు ఉన్న ఇది కాకుండా ఈ ఫస్ట్ మనం పెట్టిన దాంట్లో ఫస్ట్ దానికి 2 పాయింట్స్ మీదికి పెట్టుకోవాలి. 2 పాయింట్స్ అంటే ఈ పాయింట్లో ఎక్కడన్నా ఈ 2 పాయింట్స్, ఈ 2 పాయింట్స్ అందాదా చూడు. దీని నుండి పైకి పెట్టాలి, అది పైకి పెట్టాలి. ఇక చంక భాగంకి వచ్చే ఫస్ట్ లైన్లో కిందికి పెట్టాలి. ఇది మిడిలే ఉండాలి. ఇట్లా వస్తారు షేప్ అట్లా గీసుకోవాలి. మన స్కేల్ని అడ్జస్ట్ చేసుకుంటూ గీసుకోవాలి. ఇటు పెట్టాలి ఫస్ట్ ఇది కరువు. దీన్ని ఇక్కడ టచ్ కావాలి, ఇక్కడ టచ్ కావాలి, ఇక్కడ టచ్ కావాలి. స్కేల్ని అడ్జస్ట్ చేసి ఇట్లయితే టచ్ అవుతలే కదా. స్కేల్ని ఇలా అడ్జస్ట్ చేసి 3కి టచ్. ఇక్కడైతే టచ్ అవుతలేదు, ఇక్కడైతే అసలే టచ్ కాదు. స్కేల్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా కరెక్ట్గా చేసుకొని ఇలా షేప్ వచ్చేసిందా మనకి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షేప్ వచ్చింది కదా అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్కేల్ని ఇట్లా తిప్పాలి, మళ్ళీ అడ్జస్ట్ చేయాలి. ఈ పాయింట్ కలవాలి, ఈ పాయింట్ కలవాలి, ఈ పాయింట్ కలవాలి. స్కేల్ని అడ్జస్ట్ చేసుకో ఇలాగా. ఇట్లా ఇక్కడ కరెక్ట్ రాలేదు. ఈ లైన్ మనం ఈ లైన్కి కలవాలి. ఎట్లా ఓకేనా? అప్పుడు ఓకే. ఇప్పుడు గీసు ఇట్లా పోతుంది చూడు, కొంచెం ఇట్లా ఇట్లా రావాలి మన హ్యాండ్. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఆమ్ రౌండ్ పెట్టి చూసుకో. వచ్చిందా? లాగకుండా అది కుట్టిన తర్వాత ఇది కుట్టితే మనకి ఈ పాయింట్ ఈడ ఎంత ఉందో ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఈ బ్యాక్ పార్ట్ది, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకో, పెట్టు. బ్యాక్ పెట్టి ఇక్కడ ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇక్కడ ఇలా కొంచెం పెట్టేసుకో. ఫ్రంట్ బ్యాక్కి ఈ ప్లేస్ నుంచి ఇలా ఇవి కుట్టేసుకుంటావు. చేతులు వేసేసరికి నీకు కరెక్ట్ రావాలి, లాగద్దు, సాగదీయొద్దు. డాట్ వేసుకుంటావు ముందు భాగం, ఇట్లా కరెక్ట్ రావాలి. ఇగో జరంత ఎక్కువ తక్కువ వచ్చిందంటే దీన్ని లాక్కోవాలి కింది దాన్ని. కానీ నీకు లాగుంటుంది,
ఇది లాగొద్దు. ఇప్పుడు ఏది ఎక్కువ వస్తుందంటే అది. కానీ నార్మల్గా నీకు పెట్టిన తర్వాత లైనింగ్ అతకబెట్టిన తర్వాత ఇది కూడా దగ్గరికి వస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది. ఏది కరెక్ట్ రావాలి. ఈ పాయింట్ కలిసింది అనుకో, ఇప్పుడు నువ్వు గుడ్డిగా పెట్టిన ఈ లైన్ల మీదకి వెళ్ళి కుట్టు ఒక్కటి లాగినవనుకో నీకు ఈ బ్లౌజ్ కొలవనక్కర్లేదు. ఇక అర్థం వచ్చేస్తుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక మన ఫిట్టింగ్ కూడా కరెక్ట్ వస్తుంది. అప్పుడు వాళ్ళు లూజు టైట్ ఉందంటే మీ బ్లౌజ్ లూజు టైట్ ఉందో లేకపోతే ఎట్లా అయిందో అని చెప్పొచ్చు. ఇది కరెక్ట్గా ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా కట్ చేసేయి. ఇక మనకి ఇది సెట్ కావాలి. ఓకే కదా, కరెక్ట్ వచ్చింది కదా. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకు కూడా వీడియో నచ్చిందా? చిన్న చిన్న టిప్స్ తోటి అయితే నేను ఇంతవరకు అయితే చెప్పగలిగిన. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, నేను కూడా చెక్ చేస్తున్నా. తను పెద్ద పెట్టమన్నది, కొంచెము హైట్ కొంచెం పెద్ద పెట్టినందుకు కొంచెం మనం హైట్ పెద్ద పెట్టింది చూసుకోకుండా ఈ చంక డౌన్ ప్రకారమే చూసుకున్నాం కదా. ఇది కరెక్ట్ వచ్చింది చూడండి. హైట్ చంక డౌన్ కూడా తక్కువ అయితే తొడగలేదని మళ్ళీ నేను చెక్ చేసిన ఒక్కసారి. కొంచెం తక్కువ అనిపిస్తుంది, కొంచెం మీదికి పెట్టుకుందాం. ఇప్పుడు హైట్ పెంచినప్పుడు మనం తగ్గియలేము. చూడండి ఇట్లా యోగింత, అందుకే పెద్దగా అయింది. మనం ఎందుకు పెద్దగా అయిందో అనుకున్నాం చంక కదా. నేను అందుకే కొంచెం తగ్గలేదా, అది తగ్గింది, ఇది పెరిగి ఇది తగ్గింది. ఏది కొంచెం అయిందేమో అనుకుంటున్నాను. నాకు డౌట్ వస్తే నేను ఊకోని ఇక మళ్ళీ కొలుస్తా. ఇక్కడికి ఎంచి ఇక్కడ దాకా కట్ చేయి. ఓకే ఫ్రెండ్స్, చిన్న మిస్టేక్ అయితే మనం కూడా చెక్ చేసుకోవాలి, తప్పేం లేదు. బ్లౌజ్ కుట్టిన తర్వాత తెలుసుకునే బదులు కుట్టక ముందే, మనం కట్టింగ్ కాకముందే ఒక్కసారి అక్కడికి వెళ్ళి కట్ చేసుకురా. మళ్ళీ లోతు లాజిక్ చూపిస్తాను నేను, అది షార్ట్ రూపంలో పెడతా. లోతు ఎలా కట్ చేయాలి చిన్న టిప్ తోటి అయితే చెప్తా. మళ్ళీ నువ్వు మాట్లాడు స్వప్న గారు, ఎందుకంటే నీకు నేను చెప్పింది ఏ విధంగా అనిపించింది, నీకు మరి ఏం టిప్స్ నేర్చుకున్నావు ఈరోజు నువ్వు నా దగ్గర. ఇప్పుడు ఇక టిప్స్ ఏమైనా కొత్తగా నేర్చుకున్నట్టు అనిపించిందా? నాకంటే ఇది ఎప్పుడు ఎక్కువ పడుతుండే, కంపల్సరీ పడుతుండే, ఎన్నిసార్లు ట్రై చేస్తా. అందుకే క్లాత్ కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నా. అట్లా ఎప్పుడైనా పడుతుంది, కంపల్సరీ వేస్తారు కదా. ఎంత సన్నగా ఉన్న వాళ్ళకి కూడా మనకు అతుకులు పడతాయి. ఈ లాజిక్ అనేది తెలియదు ఫస్ట్. ఇది నేర్చుకున్నా. ఇది కూడా నాకు ముందు బాగా ఉంది కదండి నెక్క, అదే ఇందులోనే రెండు ఉన్నాయి, బ్యాక్ ఫ్రంట్. ఇది కూడా ఇక్కడ నాకు కరెక్ట్ సెట్ అయిపోయింది. అర్థం కాకపోయింది ఇది. ఇది ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో ఇక్కడంత గ్యాప్, ఇక్కడంత గ్యాప్ ఉండాలి. ఇక్కడ కూడా ఇక్కడ ఇది పెరుగుతూ ఇక్కడ తగ్గ ఇక్కడ కూడా కొంచెం మీదికి పెంచాలి, డాట్ లైన్ మీదకి వస్తే అదొక పాయింట్. అంటే చాలామంది క్రాస్ పట్టి 2 ఇంచులు పెట్టాలని అని కూడా అడుగుతున్నారు. దాన్ని కూడా కొంచెం బేసిక్. ఈ 3 పాయింట్లు మీకు క్లియర్గా పాయింట్స్ ప్రకారం అర్థమైంది. బ్యాక్ వచ్చేసరికి మన చంక రౌండ్, నెక్ ఎంత పెట్టుకోవాలనేది కూడా కొంచెం అర్థమైంది. రోజుకి ఇంకా నీకు ఈ నెక్ ఎంత, షోల్డర్ ఎంత అనేది కూడా రాకుండా డౌట్ క్లియర్ అయ్యేటట్టు నన్ను అడుగు, నేను చెప్తుంటాను. నేను ఇలాగే వీడియోలు సపోర్ట్ చేయండి. మీరు కూడా స్కిప్ చేయకుండా, మధ్యలో నేను ఏ టిప్ చెప్తానో తెలియదు, ఆ టిప్స్ అన్నీ చూసుకుంటూ మీరు కూడా ఫాలో అయ్యి ఇంట్లోనే నేర్చుకోండి. రాలేని వాళ్ళు దీన్ని ఇట్లా మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను లోతు చెప్తా. ఇక నేను నెక్స్ట్ వీడియో షార్ట్ చెప్తానండి. ఇంతవరకే కట్ చేసేస్తా. మళ్ళీ దీన్ని ఎలా ఫోల్డ్ చేసి నేను లోతు చేస్తా. మళ్ళీ వేళ్ళతోటి క్రాస్ పట్టి ఎలా చెప్తా, వేళ్ళతోటి నీకు టేప్ తోటి క్రాస్ పట్టి ఈజీగా మనం ఇప్పుడు ఇక్కడ ఎంత పెట్టుకున్నామో అక్కడ ఎంత పెట్టాలనేది లాజిక్ ప్రకారంగా క్రాస్ పట్టి చెప్తా. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.